హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓం శ్రీ మాత్రే నమః. కార్తీక పురాణం 10వ రోజు పారాయణం. కార్తీక పురాణం 8-9 రోజులలో చెప్పుకున్న అజామిలుడి కథను విన్న జనకుడు కుతూహలంగా వశిష్ఠుల వారిని ఇలా అడిగాడు. వశిష్ఠ మహర్షి, పూర్వజన్మలో అజామిలుడు ఎవరు? ఎలాంటి పాప ఫలితంగా ఇలా పుట్టాడు? యమభటులు ఎందుకు అజామిలుడిని వదిలి వెళ్ళారు? యమధర్మరాజుకు వాళ్ళు ఏం సమాధానం చెప్పుకున్నారు? వీటిని సవివరంగా చెప్పండి మహర్షి. అందుకు వశిష్ఠుల వారు ఇలా అన్నారు. అలాగే రాజా, మీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్తాను. విష్ణు దూతల చేత తిరస్కారానికి గురి అయిన యమభటులు తమ లోకానికి చేరి యమధర్మరాజుకు జరిగిన విషయాన్ని అంతా తెలిపారు. ప్రభు, మీ ఆజ్ఞానుసారంగా అజామిలుని తీసుకురావడానికి వెళ్ళాము. అదే సమయానికి విష్ణుదూతలు కూడా అక్కడికి వచ్చి మా ప్రయత్నానికి అడ్డు తగిలారు. ధర్మ ప్రస్తావనలలో మమ్మల్ని నిశ్శేషులను చేసి ఆ అజామిలుడిని తమ వెంట వైకుంఠానికి తీసుకుని వెళ్లారు. క్షమించండి ప్రభు అని అంటూ వేడుకున్నారు యమభటులు. యముడు తక్షణమే జ్ఞాన దృష్టితో సమస్తాన్ని తెలుసుకొని, భటులారా, కించి దపి పుణ్య విహీనోపి అజామిలుడు తన ఎంతటి పాపి అయినా అంతిమ దశలో నారాయణ నామాన్ని స్మరించడం వలన అతని సమస్త పాపాలు తొలగిపోయాయి. విష్ణువునకు ప్రియుడై విష్ణుదూతల చేత స్వర్గానికి వెళ్ళబడ్డాడు. పాపాత్ములైన వారు తమకు తెలియకుండానే శ్రీహరి నామస్మరణ చేసి వారి పాపాలన్నీ దహించబడతాయి. భక్తితో స్మరించే వారు కైవల్యాన్ని పందగాములుగానే అవుతారు అని అంటూ వివరించారు యమధర్మరాజు. అజామిలుడి పూర్వజన్మ వృత్తాంతం. పూర్వజన్మలో సౌరాష్ట్ర దేశంలో శివార్చకుడిగా ఉండే అజామిలుడు ఆ జన్మలో కూడా స్నాన సంధ్యాచరణాది రహితుడుగా సకల పాపాలను చేస్తూ ఉండేవాడు. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఆయుధాలని ధరించి దుష్టులతో స్నేహం చేస్తూ తిరిగేవాడు. అర్చకుడై కూడా అనేక ఆభరణాలను ధరించి స్వేచ్ఛగా తిరిగేవాడు. అదే గ్రామంలో దరిద్రుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు అన్నం కొరకు పట్టణములు పల్లెలు పట్టుకు తిరుగుతూ ఉండేవాడు. యాయావార వృత్తిని అవలంబించేవాడు. ఒకసారి అతనికి తనకు లభించిన యావార వస్తువు జాలాలన్నింటినీ మోసుకొని వచ్చి తన భార్యను పిలిచి, నాకు చాలా ఆకలిగా ఉంది, వెంటనే వంట చేసి ముందు నాకు కాసిన్ని మంచినీళ్ళు ఇవ్వు అని సేద తిరుగుతున్నాడు. కానీ పరపురుష సాంగత్య ఆలోచనలో ఉన్న ఇల్లాలు భర్త ఎన్నిసార్లు పిలిచినను వినిపించుకోకుండా తన ప్రియుడిని గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది. ఎంతకీ భార్య నుంచి సమాధానం రాకపోయేసరికి కోపం వచ్చి ఆవేశంలో చేతికి దొరికిన కర్రతో ఆమెను కొట్టాడు. తన ఆలోచనలకు అంతరాయం కలిగించిన భర్త మీద కోపంతో అతనిని కాళ్లతో తన్నింది, చేతులతో రక్కింది. భార్య నిరాధరణ వల్ల ఆ బ్రాహ్మణుడు మానసికంగా కృంగి భార్యని, గృహాన్ని, గ్రామాన్ని వదిలి వెళ్ళిపోయాడు. ఇక పూర్తిగా బరి తెగించింది ఆ కామిని. కొత్త చీరని కట్టుకొని బాగా అలంకరించుకొని తాంబూలం తింటూ ఒక రజకుడి ఇంటికి వచ్చింది. ఆ రాత్రి తనతో సంభోగించమని రజకుడిని కోరింది. కానీ నీతి నిజాయితీ కలిగిన ఆ రజకుడు ఆమె కోరికను తిరస్కరించాడు. ఆమె వీధుల వెంబడి రసికుల కొరకు అన్వేషణ చేస్తూ చివరికి ఈశ్వరాలయం దగ్గరకు వచ్చి అర్చకుడైన అజామిలుని చూసి కామక్రీడకు అతన్ని ఆహ్వానించింది. ఆమె పరస్త్రీ అని, సాటి బ్రాహ్మణ పత్రి అని కూడా ఆలోచించక తన అంగీకారాన్ని తెలిపాడు. ఆనాటి రాత్రంతా ఆమెతో సుఖించాడు. ఆ జారని సద్వంశ సంజాత అయిన కారణంగా కామం చల్లారగానే తన దోషాన్ని తెలుసుకున్నది. పశ్చాత్తాపంతో భర్తను వెతుక్కుంటూ వెళ్లి బతిమాలి ఇంటికి తీసుకుని వచ్చింది. ఆ క్షణం నుంచి భర్త మాటలను గౌరవిస్తూ చెడు ఆలోచనలు లేకుండా బ్రతకసాగింది. ఈ పాపం వలన మరణానంతరము శివార్చకుడు రౌరవాది నరకాలను అనుభవించి సత్యనిష్ఠుడి కొడుకైన అజామిలుడిగా జన్మించాడు. పౌర్ణమి నాటి శివ సందర్శనము, అంత్యకాల హరినామ స్మరణం వలన మోక్షాన్ని పొందాడు. ఆనాటి శివార్చకుడి జన్మలో ఇతనితో జారత్వం జరిపిన బ్రాహ్మణ స్త్రీ కూడా కొంతకాలానికి మరణించి నరకాన్ని అనుభవించి కన్యాకుబ్జంలోని ఒక చండాల గృహంలో బాలికగా జన్మించింది. కానీ ఆ పిల్ల తండ్రి గండాన పుట్టడం వలన అడవిలో వదిలేశాడు. అప్పుడు అటుగా వెళ్తున్న ఒక బ్రాహ్మణుడికి ఆ పిల్ల కనిపించింది. ఆ పిల్ల మీద జాలిపడి తీసుకుని వెళ్ళి తన ఇంటికి దాసీకి పెంపకానికి ఇచ్చాడు. ఆ దాసీ దాని దగ్గర పెరిగిన పిల్లని యవ్వనంలో అజామిలుడు దగ్గరకు తీసుకున్నాడు. మహారాజా, అజామిలుడి కథ ఇది. సమస్త పాపాలకు హరినామ స్మరణ కన్నా ప్రాయశ్చిత్తం మరొకటి లేదు. అది సాధ్యం కానప్పుడే ఇతరేతర ధర్మశాస్త్రాది ప్రోక్త ప్రాయశ్చిత్త కర్మలని ఆచరించాల్సి ఉంటుంది.
ఎవరి హృదయంలో శ్రీహరిని కీర్తిస్తారో, ఎవరి చెవులు శ్రీహరి సంకీర్తనలను ఆలకిస్తాయో అట్టి వారి పాపాలన్నీ పటాపంచలవుతాయి. శ్రీహరిని ధ్యానించే ప్రతి ఒక్కరూ వైకుంఠానికి చేరుతారు. అదేవిధంగా కార్తీక ధర్మాచరణం అనే మార్గం కూడా పుణ్యప్రదాయని అయి ఉంది. ఈ వ్రతాన్ని ఆచరించని వాళ్ళు నరకాన్ని పొందుతారు. ఈ కార్తీక మహత్యాన్ని భక్తి శ్రద్ధలతో విన్నవారు మోక్షానికి అర్హులు అవుతారు. ఆసక్తి గలవారికి ఈ మహత్యాన్ని వినిపించిన అట్టివారు వైకుంఠంలో విష్ణు సన్నిధిలో సుఖిస్తారు అంటూ వివరించాడు వశిష్ఠ మహర్షి. ఇంతటితో 10వ రోజు కార్తీక పురాణం పారాయణం అనేది సమాప్తం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని